నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు P4 అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ పథకానికి సంబంధించి చంద్రబాబు గారికి ఎప్పటి నుంచో సన్నిహితంగా ఉన్న ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత రాధాకృష్ణ గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఆంతర్యం ఏంటి, తదుపరి తాత్పర్యాలు ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ KS ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. నేల విడిచి సాగు చేస్తుంటారు, అనవసరమైన ఎవరు చెప్పిన సలహాలను విని ఇట్లా వృధా ప్రయాస అని ఆయన ఏదో సంథింగ్ మాట్లాడుతూ ఉన్నారు సార్. అంటే ఆయన వ్యాఖ్యలు వెనకున్న పరమార్థం ఏమంటారు? నేను ఆ రెండు ఛానల్ని ఆద్యంతం గమనిస్తుంటాడు. డబ్బులు పేమెంట్ లేకపోతే వాడేమో రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ పెడతాడు, సీరియస్ టాపిక్స్ ఏముంటుంది. ఇక్కడ ఏం జరిగింది తెలియదు కానీ యాజ్ ఇఫ్ ఒక చూడండి, మూడో కంటికి అనుమానం రాకుండా వారం అంతా భజించేసి నాలుగో వంతుగా ఎప్పటికి అనుమానం రాకుండా ఈ ప్రవచనాలు చెప్పిస్తుంటాడు ఈ రాధాకృష్ణ. అంతకని ఇంకెళ్ళలేదు. సాధారణంగా శిలక పలుకులు రాధాకృష్ణ పలుకులు అవి గార్ధబ స్వరం నుంచి వచ్చిన శంకరాభరణం రాగం అని చెప్పాలి. ఎందుకంటే మీరే టూ స్కిల్ ఇచ్చి ఆ లెవెల్లో లేపుతారు మనుషుల్ని. మీరే టూ స్కిల్ భరించలేక డిస్కేమని భూమిలోకి ఎత్తేసేది మీరే. ఎందుకంటే ఆ రోజు రామారావు గారి పేరు తీసేయమని చెప్పింది మీరే. మీ దగ్గర ఉన్న కోవర్ట్ ఆపరేషన్తో బ్రహ్మాండంగా బయటికి వీడియో కూడా రిలీజ్ చేశారు. పనికిమాలిన ఐడియాలు ఇచ్చేదారంటే మీరే. మొహమాట లేకుండా చెప్తున్నారు. ఆ దైద్రగొట్టు పనికిమాలిన ఐడియాలు ఇచ్చేది మీరే. ముమ్మూర్తిలో చెప్తున్నా. ఎప్పుడు కనుమరు రాకుండా ఓడిస్తుండో ఐడియాలు అంటే ఇచ్చేది మీరే. మొహమాట లేకుండా చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో 1,56,00,000 దగ్గర రేషన్ కార్డుల దగ్గర ఉంటే 1,45,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. 1,56,00,000 కుటుంబాలు ఉంటే 1,45,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఏడా అసలు P4 ఏమన్నా తల తోక ఉందా? అది ఖచ్చితంగా అలాంటి దిక్కుమాల ఐడియా నువ్వే ఇచ్చుంటావు. మొహమాట లేదు. ఎందుకంటే నీకు తిన్నదరగని రాజకీయ చతురత ప్రదర్శించే దిక్కుమాల రాతలకి సుప్రసిద్ధులు మీరు. ఏది తిన్నదరక్క రాసే దిక్కుమాల రాతలు అంటాను నేను. ఎందుకంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిదని పాడు చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఒరిజినాలిటీ 199 మందికి తెలుసు. తెలియను ఆ ఒక్కో వ్యక్తి నువ్వే. మొహమాట లేకుండా చెప్తున్నా. ఎందుకంటే నేల విడిచి సాము చేసే దరిద్రాన్ని లేనిపోని అభూత కల్పనలతో రాసిన దిక్కుమాల రాతలనే ట్రాన్స్లో చంద్రబాబు నాయుడు అనే ఒక గొప్ప రాజకీయవేత్తని అలా ఉంచి ఉన్నది దరిద్రాన్ని పట్టించడానికి సుప్రసిద్ధులైనవాడు అంటే ఆ దిక్కుమాల 2 పేపర్లు, తపేలా 3 ఛానళ్ళు. మొహమాట లేకుండా చెప్తున్నా. అంటే బాబు గారు అనుసరిస్తారంటున్నారు మీరు? అనుసరించకపోతే ప్రొవోక్ చేస్తున్నారు. ప్రొవోక్ చేసి తోసేస్తున్నారు. అంటే ఆయనకున్న రాజకీయ చతురతకి వీళ్ళు చెప్పేది ఇప్పుడు ఒక్కడిని చేస్తే ఏమవుతుంది? రామారావు అటు ఏమేడు ఒక్కడైపోయి లేడా? ఇదే దిక్కుమాల పేపర్లే కదా ఆయన జీవితాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు. ఇల్లే కదా. రామారావు గారిని ఒక్కడిని చేసి ఎలా భ్రష్టు పెట్టించారు ఈ దౌర్భాగ్యులందరూ. అదే పని ఇప్పుడు చంద్రబాబు గారికి చేస్తున్నారు. రాసుకోండి, నేను చెప్తున్నాను. మళ్ళీ ఏం చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను ఈ సెంటెన్స్. రామారావు గారిని ఒక్కడిని చేసి ఎలా భ్రష్టు పట్టించారో అదే పని వాళ్ళు చంద్రబాబు గారిని ఒక్కడిని చేసి భ్రష్టు పట్టించడానికి ఈ దగులుబాజీ టీం దాపరించి ఇదే పని చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి వాస్తవానికి చాలా దగ్గరగా రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పైపచ్చి భయస్తుడు ఆయన. దేనికి భయపడతాడంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు మనకి పట్టం కడితే ప్రజలకి తిరిగి రెసిప్రోకేటివ్గా చేయలేనప్పుడు జవాబుదారీతనం కొరవడితే వచ్చే ఉపద్రవం ఆయనకి బ్రహ్మాండంగా తెలుసు. ఇది ప్రతి ఎలక్షన్లోనూ ఆయన గుణపాఠం నేర్చుకుంటూనే ఉంటాడు. అదే చెప్తుంటారు, మారిన చంద్రబాబు నాయుడు గారిని చూస్తారన్న దగ్గర ఏంటంటే ఆ గుణపాఠాల నుంచి నేర్చుకుని ముందుకొచ్చే దగ్గర వీళ్ళు మళ్ళీ చూడు ఆ గాంధారి దుర్యోధనుడి కవచం ఒళ్ళంతా వజ్ర కవచం చేసినట్టు ఈ దరిద్రాన్ని అంతటికీ అతను పూచేస్తారు ఆయనకి. ఒక్కడికి కూడా ముందుకెళ్ళనివ్వకుండా ఏ పని చేయనివ్వకుండా. అదే 5 సంవత్సరాలు ఆయన పెనాల్టీ క్లాసే. మళ్ళీ ఎలక్షను, మళ్ళీ అపోజిషన్లోనే ఉంటాడు ఆయన. చూసుకొని కావాలంటే ఆయన ట్రాక్ రికార్డు. అంటే దీని అంతటి కారణం వీళ్ళే. ఎందుకంటే రామారావుని భ్రష్టు పెట్టించిన వాళ్ళు వీళ్ళే అయినప్పుడు ఈయన్ని భ్రష్టు పెట్టించిన 2 నిమిషాల పని ఆయనకి. ఒకప్పుడు రామారావు గారికి అల్లుడు రూపంలో, ఇంకొప్పుడు ఏ రూపంలోనో మీరే తేల్చుకోండి. రామారావు గారు అనే ఒక పెద్ద పర్సనాలిటీ, ఒక జైగంటిక్ పర్సనాలిటీని తృణప్రాయంగా భ్రష్టు పట్టించిన వాళ్ళు ఇలా కాదా? అవునని అడగండి. అవును అని కాకుండా అవడని చెప్తే ఆడితో నేను డిబేట్ చేయడానికి మేసం పెంచి మరీ వస్తాను. ఇప్పుడు తిరుపతిలో గుండు కొట్టించుకుని వచ్చానని చెప్తున్నాను ఆ విషయం. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా సమాప్తం అంటే ఒక ఏరా ముగింపు కార్యక్రమంలో ఈ దరిద్రులు అలాగే చేస్తారు. నేను చాలా డెలిబరేషన్స్ చేస్తున్నాను. నేను ఆద్యంతో రాజకీయాలని ప్రక్షాళన చేసుకుంటూ నన్ను నేను ఎప్పటికప్పుడు మార్చుకునే వ్యక్తిని. అంటే నేనేదో ఇదని కాదు, ఒక ప్రత్యక్ష రాజకీయాల్లో జరుగుతున్న వాటిల్ని ఒక బొమ్మవాడు చేసి ప్రతిదీ తప్పని చూపించేంత నేపథ్యం వీళ్ళ దగ్గర తప్ప ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే రామారావు గారి స్థాయిని 10 మెట్ల కింద దించగలిగారు. మరి ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు పడుతుంది వీళ్ళకి?
అదే పని మొదలైంది. ఇది చేతామని అనుకోండి, ఏదైనా అనుకోండి. కంపారిటివ్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పగలుగుతారా సార్? ఎందుకు చెప్పలేం? ఇప్పుడు P4 లాంటి దాని గురించి ఫస్ట్ మొదలెట్టిన బొంబార్డింగ్ ఏంటో ఒకసారి చూడండి. ఇప్పుడు సర్కాసిజం ఎలా వస్తుంది? అదేంటిది? ధనికుల దగ్గర నుంచి ఒకడికి అడాప్టబిలిటీ వస్తుందా అన్న కోణంలో ఏం తెలీదా? బట్ కంపెనీస్కి CSR యాక్టివిటీస్ ఉంటాయని తెలీదా? ఒక కంపెనీ CSR యాక్టివిటీస్లో ఎందుకంటే వీళ్ళు పాత విషయాలు చెప్పాలి కదా. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి యాక్టివిటీస్ ఎట్లా ఉన్నవి అండ్ జగన్మోహన్ రెడ్డి యాక్టివిటీస్ ఎట్లా ఉన్నవి ప్రజలకు పరిచయం చేయాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసి ఆళ్ళగడ్డలో ఓ CSR యాక్టివిటీ త్రూగా ఒక మెడికల్ ఎక్విప్మెంట్స్ని గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే ఒక పని చేసాడు. తర్వాత ఒక ప్రభుత్వ విధానంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టే కాన్సెప్ట్లో CSR యాక్టివిటీస్. ఇక్కడ మీకు వచ్చిన దగ్గర CSR యాక్టివిటీస్లో విదేశాల నుంచి మనకి అప్పుడు చూడండి కరోనా టైంలో ఏవైతే ఇచ్చారో ఎక్విప్మెంట్స్ అంటారు, అది వెంటిలేటర్స్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చారు కదా. విదేశాల నుంచి వచ్చిన వాటిలో బసవతారకం హాస్పిటల్ దానికి వచ్చిన దగ్గర కూడా హిందూపూర్ తరలించిన బాలకృష్ణ గారు ఉన్నారు అక్కడ కూడా కాపాడడానికి. ఇవన్నీ ఎలాబరేట్ చేసి రాయాలి కదా. సో ఇవన్నీ ఎలాబరేట్ చేస్తూ ఇప్పుడు CSR యాక్టివిటీస్లో ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వాల మీద ఎందుకు ప్రెజర్ పెట్టట్లేదు, వ్యవస్థల మీద అంటే కార్పొరేట్ సెక్టర్స్ మీద, లేదా కార్పొరేట్ సెక్టర్స్తో నెగోషియేషన్ చేసి CSR యాక్టివిటీస్ ఎందుకు అన్వయించట్లేదు, ఇలాంటివన్నీ చెప్పలేదు కదా. అంటే గత ప్రభుత్వం CSR యాక్టివిటీస్ చేసిందని ఎస్టాబ్లిష్ చేయాలక్కర్లేదా? చెయ్యకుండా దాన్ని దాపరికంలో పెట్టి ఇక్కడ ఈయన చేయట్లేని దాన్ని ఎలా చేయాలన్న దానికి ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వాలి కదా. అంచేత వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తారు, ఇష్టం వచ్చినట్టు పేలుతారు. వారాంతపు గార్ధపు పలుకుల్లోంచి వచ్చే దరిద్రం ఏంటంటే వాళ్ళకి నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా. ఇప్పుడు చంద్రబాబు అంటే ఎలాంటి విషయాల్లో ఉంటారంటే మేము అంతా భజన చేస్తున్నట్టుగా కాకుండా వాడికి మూడో కంటికి అనుమానం రాకుండా వాళ్ళ దగ్గర ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, ఒక చిన్న క్రిటిసిజం కూడా చేసామన్న కాన్సెప్ట్ని అడాప్ట్ చేస్తారు. కానీ అక్కడ పని మాత్రం భ్రష్టు పట్టుపోతూనే ఉంటుంది. బాబు గారికి చెవులో సలహాలు చెప్పగలిగేంత చనువున్న రాధాకృష్ణ గారు సడన్గా పబ్లిక్ డొమైన్లో ఆయన రాతలు ఎందుకు ఇలా ఉన్నాయంటారు? పేమెంట్లు ఏవో ఉంటాయి. పేమెంట్ లేకపోతేనే ఇలా నేను చెప్పాను కదా, అలా ఛానల్ అయితే రాధాకృష్ణ గారు పలుకులు ఇలా ఉంటాయి. ఇక్కడైతే ఈయన దగ్గర అయితే రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఉంటుంది, ఓడకాలతోనూ సాధారణతో. ఇది రాష్ట్రంలో ఈ ఇంకేమీ ఆస్పెక్ట్ లేవు, ఈడొచ్చాడు ఇవాళ ఇంటర్వ్యూ కన్నా కాన్సెప్ట్ ప్రజలు ఆలోచిస్తే ఖచ్చితంగా దాన్ని కూడా ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఒకటి గమనించండి, ఎప్పుడైనా సరే మనం మాట్లాడుతుంది ఏంటి, మనం చేస్తుంది ఏంటి, అక్కడ జరుగుతుంది ఏంటి ఆద్యంతం గమనించగలగాలి. ఇవాళ మనకు ఒక జర్నలిజానికి విలువలు ఉన్నప్పుడు క్రిటిసిజం సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ క్రిటిసిజం అంటారు. జర్నలిస్ట్ చేయవలసిన ప్రాథమిక బాధ్యత ఏంటంటే ఒక ప్రభుత్వ విధానాన్ని ప్రతిదీ ఎండగట్టగలగాలి. ఇప్పుడు 1,47,00,000 దగ్గర వైట్ రేషన్ కార్డుల మీద ఆధారపడిన కుటుంబాలంటే గ్యారంటీగా 90% దగ్గర బిలో పావర్టీలో ఉన్న దగ్గర ఈ P4 కాన్సెప్ట్లో 60 లక్షల మందినో 20 లక్షల మందినో లక్షల మందిని పరిరక్షించడం ఏ ప్రాథమికంగా జస్టిఫై అవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే కాకుండా ఒక ప్రభుత్వ విధానంలో ఒక అప్లిఫ్ట్మెంట్ బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరినీ ఆయన అగ్రిగేట్ ఒక కమ్యూనిటీ వైజ్గాను లేదా ఒక ప్రాస్పెక్టివ్ వైజ్లో ఎకడమిక్ గ్రోత్ వైజ్లో కానీ బిలో పవర్టీలో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ ప్రభుత్వం ప్రోత్సాహకాలతో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ లేదంటే ఒక ప్రభుత్వ విధానంలో ఈ 5 ఏళ్ళు ఒక ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో 1 lakh పీపుల్ని అట్లీస్ట్ అని అగ్రిగేట్ పరివర్తన చెందించే కార్యక్రమానికి ఒక విజనరీ ప్రాస్పెక్టివ్లో ఈ గవర్నమెంట్ డెసిషన్ కనుక తీసుకుంటే దీనికి అడాప్టబిలిటీగా P4 కాన్సెప్ట్తో కొన్ని కార్పొరేట్ సెగ్మెంట్స్తో వీళ్ళకి అలైన్మెంట్లు చేయడం, తదనంతర పరిణామాల్లో వీళ్ళు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్స్ వాటికి ప్రాస్పెక్టివ్ గ్రోత్ని చూపిస్తే అది ఒక విజనరీకి యాడెడ్ ఫ్లేవర్స్. అవేవి జరగకుండా ప్రతిదీ మాటలకే పరిమితం అవుతూ మళ్ళీ ఈ రాశి రాత్రల్లో P4లో కూడా వీళ్ళ రికమెండేషన్ క్యాండిడేట్లే వస్తున్నారు అంటే ట్రాన్స్పరసీ లేదు కదా. ట్రాన్స్పరసీ లేని విషయాన్ని తెలిసి కూడా ఎన్నాళ్ళు పట్టిందా, 14 నెలలు పట్టిందా? ఇప్పుడు ఆయన విజనరీ అని చెప్తాడు కదా, విజనరీ అని చెప్పిన వ్యక్తికి ఒక బాట ఆయన ఇచ్చిన బాటలు వెళ్ళాలి కదా. మధ్యలో సొంత పెత్తనాలు ఎందుకు ఎలా పెడుతున్నారు? గార్ధప స్వరాలతోనూ గార్ధప పలుకులతోనూ. గార్ధపానికి పలుకులు ఉండవు, గాండ్రింపులే ఉంటాయి. అంటే ప్రజలు ఇలా అనుకుంటున్నారని ఆయన అభిప్రాయాన్ని ప్రజల రూపంలో పెట్టి ఇలా పెట్టారా? అంటే ఇక్కడ అంత సీన్ ఉండదు, అంత సీన్ లేని వాళ్ళు ఎవరంటే వాళ్ళే తపేలా ఛానల్ వాళ్ళకి అంత సీన్ ఉండదు. అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా. వీళ్ళ సొంత పెత్తనాలు ఎలగబెట్టి అక్కడ వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ మాట లేదో ఓ మాట మమ అనిపించడానికి ఇటుపక్క వేస్తూ ఉంటారు గోలి. నీకు అర్థమవుతుందా? నాటి రామారావు గారికి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పక్కకు చేరే ఇల్లు ఆయన భ్రష్టు పెట్టిపోయాడు. ఇప్పుడు ఎవరి పక్క చేరారో ప్రక్షాళించుకోమనండి, సింపుల్. అంటే ఈ మాత్రం వ్యూహరచన తెలియదు అంటారా బాబు గారికి? ఎవరికి? బాబు గారికి. రామారావు గారికి ఆపాటి వ్యూహరచన తెలీదా? అప్పుడు వీళ్ళే కదా పచ్చళ్ళు కిరసనాయలు ఈ పెట్రోల్ బంకులలో అలే కదా వీళ్ళు ఎత్తికే.
అంటే బాబు గారు సామాన్యంగా ఎవరిని నమ్మరు కదా, బట్ అనుకున్నారా? అంతేనా? నమ్ముతారంటారా? నీకు చెప్పారేమో నమ్మను, నేను ఎవరిని నాకైతే చెప్పలేదు. అంటే మోస్ట్లీ ఆయన అంటే అంత ఈజీగా దెబ్బతినే వ్యక్తి కాదు అనేది ఒక నమ్మకం. ఆయన 14 సంవత్సరాల ట్రాక్ రికార్డులో అలా కంటిన్యూస్గా ముఖ్యమంత్రి అవుతూ వచ్చారా? ప్రజల నిర్ణయం వేరు, వీళ్ళతో వేరు కదా సార్. మరి చెడగొట్టి ఢిల్లీ అనే విషయం ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ద మొనాటమీ ఆఫ్ రామారావు గారు ఆయన అన్న పేరుతో 2 సార్లు గెలుచుకుని వచ్చిన నేపథ్యం నుంచి భ్రష్టు పట్టించడం స్టార్ట్ చేశారు కదా. అక్కడ కాంగ్రెస్తో ట్రావెల్ చేస్తున్నారు, అక్కడేమో తెలుగుదేశంతో ట్రావెల్ చేయాలి. ఈ 2 రాష్ట్రాల మధ్యలో మన డిబేట్ ఒకటి చూడండి, తెలుస్తుంది. డిబేట్ చూడండి, నీళ్ళ మీద పెట్టిన డిబేట్ ఒకటి ఉంది. ప్రజలు గ్రహించగలిగితే ఎటు తేల్చుకోవాలో తేలక అబద్ధాలు చెప్పలేక చచ్చారు డిబేట్లో కూర్చుని. అందిస్తామని వచ్చి అందించలేకపోయిన సూపర్ 6లకు సంబంధించిన హామీల్లో నెరవేరలే వాటి గురించి ఈయన మాట్లాడితే బాగుండేదేమో అనిపించింది రాధాకృష్ణ గారు, ఎద్దేవా చేయాలనుకుంటే. బట్ ఈ P4కి మేము ఖచ్చితంగా అమలు చేస్తామన్న దాని దగ్గర ఎందుకు ఈయన దీన్ని డిఫెండ్ చేస్తున్నారు, ఎందుకు వద్దనుకుంటున్నారు? మీకు విషయంలో ఎప్పుడైనా సరే డెన్సిటీ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డైల్యూట్ అయిపోతుంది. కోక్లో మీరు ఒక గ్లాస్ కోక్లో 60 ml కోక్ వేసి దాంట్లో 500 ml వాటర్ పోయండి, కోక్ ఫ్లేవర్ వస్తుందా? అలాగే ఒక సంక్షేమాన్ని, ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ ఏదైతే పార్టీ పరంగా కష్టమో నిష్టమో కక్కడొక్కలు తినుకొని వాళ్ళు చేయడానికి ఏదో తెప్పలబడి వస్తుంది, అది పార్టీ మేనిఫెస్టో. అది బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమైంది. ఈ మధ్యలో ఈ తలాతోకలు లేని వాళ్ళందరూ దూరి దానికి డైల్యూట్ చేస్తూ వచ్చారు అనుకోండి, ఒరిజినల్ ఫ్లేవర్ ఏమవుతుంది? పార్టీ పరంగా ఉన్న ఫ్లేవర్ డైల్యూట్ అయినట్టే కదా. వీళ్ళు ఒకటి ఎప్పుడైనా సరే నేను అన్న ఒక మార్క్ క్రియేట్ చేయడానికి రాజకీయ నాయకుడు జీవితాంతం పోరాడతాడు, తన మార్క్ చరిత్రలో నిలబడిపోవాలని. వీళ్ళు ఎలాంటి గొప్ప వాళ్ళు అంటే రామారావు గారి మార్క్ని చెరిపేసే అంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు వీళ్ళు, యువతల వాళ్ళు. మీకు అర్థమవుతుంది? అదే. సో అట్లా మార్క్ డిస్ట్రక్షన్ చేసే కాన్సెప్ట్ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఇందాక మీరు అన్నారు చూడండి, ఆయన నమ్ముతాడా నమ్మడా అన్నది ఆయన విజ్ఞతగా వదిలేయాలి. ఆయనే వదలనప్పుడు ఈయన వదులుతారా అన్నది ఇంకొకటి. అంటే తలా తోకాలని ఈ ప్రవచనాల వీకెండ్ అంటే ఈ కాలుబడి ఉండి తీరుబడి ఉండి కాలు చెప్పుకొని కాలేజీ గజ్జే కంకాలమ్మ అనుకుని ఆడపిల్లలు ఆడుకుని ఆటలు ఆడుకునే వాళ్ళు రాసే రాత్రులు ఎలా ఉంటాయంటే ఇంత దరిద్రంగానే ఇంత నీచంగానే ఉంటాయి. ఓవరాల్గా ఎక్కడో దేర జర్నలిస్ట్ అని నాకు కూడా గుర్తింపు కావాలని జీవిత చర్మాంకంలో పోరాడే రాతలకి శాంచుటీ ఉండదు. అది గ్రహించుకోగలిగితే చాలు. ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏమంటారు? ఏముంటాయి అంటే వాళ్ళలో వాళ్ళకి ఇలా మాట్లాడినందుకు నాలటువంటి నీలటువంటి అరెస్ట్ చేయడం తప్ప వీళ్ళు ప్రభుత్వం మీద రాసిన వార్తలకు మాత్రం వీళ్ళకి ఉండవు. అదే కొమ్మినేని గారికి అలా వాసుదేవం ఉన్నటువంటి అయితే జలక్లు ఉంటాయి. అదే దాని గురించి ప్రధానంగా అదే. మీకు అర్థమవుతుందా? అదే సార్. అంటే జరుగుబాటు, మాకు జరుగుబాటు, మేము జరిపించుకోగలం అన్నది జర్నలిజంలో ఒక దర్పం చూపిస్తే. అంటే అంతర్యుద్ధం మొదలైందంటారా? మీరు దానికి ఏమైనా పేర్లు పెట్టుకోండి, అవేవి కాదు అవి. ఈ ఇష్టారాజ్యం నడుస్తుంది, అది మాత్రం గ్రహించగలగాలి ప్రజలు. అంతకన్నా ఇంకేం లేదు. అంతర్యుద్ధాలు తోటకూరలు ఉండవు. వీళ్ళకి నచ్చపోతే ఎవరికైనా సరే వీళ్ళు అనుకున్న విధానంలోనే చేసి చూపిస్తారు. అది మానవుడు రామారావు గారు అవనండి, లేకపోతే గొప్ప వ్యక్తి చంద్రబాబు గారు అవనండి, ఎవరైనా అంతే. వీళ్ళకి నచ్చకపోతే అంతేగాని వాళ్ళు ప్రజాస్వామ్యంలో నిట్టనిల్లుగా నిలబడి వాళ్ళ పోరాటాలతో వాళ్ళు గెలుచుకొచ్చారు అన్న దగ్గర అంతా మా వల్లనే అనే అధికారం, అహం వీళ్ళ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకునే పరిస్థితి వాళ్ళకి బుల్డోస్ చేస్తుంటే, ఒకప్పుడు రామారావు గారు కాకపోతే చంద్రబాబు గారు, చంద్రబాబు గారు కాకపోతే ఇంక ఇప్పుడు ఎవడో ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేసుకోండి, అంతకని ఇంకేం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.